బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ సీఎం చంద్రబాబు ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులోని కాఫర్ డ్యామ్, పట్రస్, గ్యాప్ 1, గ్యాప్ 2, ఈసీఆర్ ఎఫ్ డ్యామ్, కుడి కాలువ కనెక్టివిటీస్ పనులను ప్రగతి పరిశీలించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు ప్రాజెక్ట్ సైట్లోనే గెస్ట్ హౌస్కి చేరుకుంటారు. ప్రాజెక్ట్ మీటింగ్ హాల్లో అధికారులతో ప్రాజెక్ట్ నిర్మాణ పనుల ప్రగతిపై సమీక్షించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏలూరు ప్రతినిధి విజయ్ కుమార్ అందిస్తారు. విజయ్ కుమార్, చెప్పండి, మరి చంద్రబాబు ఏలూరు పర్యటన వెనుక ఏమేమి ఉంది? మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, ఏదైతే ఈ రోజు పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నాడు. ఏదైతే ఇప్పటికే అధికారులకు ఒక నిర్దేశం ఇచ్చారు, పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా చేయాలని ప్రతిసారి కూడా సచివాలయం నుంచి పనులు సమీక్షిస్తున్నారు. అదేవిధంగా అధికారులు కూడా సమీక్ష సమావేశం నిర్వహించి వాళ్ళకి డైరెక్షన్ కూడా ఇస్తున్నారు. అయితే ఈ రోజు కూడా నేరుగా పోలవరం ప్రాజెక్ట్ ని సీఎం చంద్రబాబు నాయుడు పర్యవేక్షించి ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి పనులను పర్యవేక్షించేందుకు ఈ రోజు ఈ పోలవరం ప్రాజెక్టుకి చేరుకుంటున్నారని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటికే సీఎం ఏర్పాటుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను ఇటు జిల్లా కలెక్టర్, అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా దగ్గరుండి పనులన్నీ పూర్తి చేశారు. భద్రతా లోపం లేకుండా అదేవిధంగా సీఎం టూరు సాఫీగా సాగేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే జిల్లా యంత్రాంగం చేసింది. అయితే ఈ రోజు దరిదాపులో 11:30 ఆ ప్రాంతంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాంతానికి చేరుకున్నాడు. పోలవరం ప్రాంతం చేరుకునేందుకు కూడా ఫస్ట్ హెలిప్యాడ్ దగ్గర భద్రతా సిబ్బంది పూర్తిస్థాయి ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ దిగిన తర్వాత కూడా ప్రత్యేక వెహికల్లో పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే మెయిన్ పోలవరం ప్రాజెక్ట్ ఉందో పోలవరం ప్రాజెక్టులోకి ప్రవేశించున్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రవేశించిన తర్వాత ఏదైతే ముఖ్యంగా కాపర్ డ్యాము, అదేవిధంగా ఎగువ కాపర్ డ్యాము, డౌన్ కాపర్ డ్యాము రెండు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ పూర్తి అయిపోయినాయి. దాంట్లో ఉన్నటువంటి గ్యాప్ 1, అదేవిధంగా గ్యాప్ 2లో ఉన్నటువంటి పనులను ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరుండి ఏదైతే ఇంజనీర్ అధికారులు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులతో పూర్తి స్థాయిలో దగ్గరుండి కూడా పోలవరం ప్రాజెక్టు పనులు ఎలా సాగుతున్నాయని కూడా తెలుసుకునే ప్రయత్నం ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఏదైతే అధికారులు అదేవిధంగా మిగతా ఉన్న మంత్రులకు కూడా ఒక దిశానిర్దేశం చంద్రబాబు నాయుడు ఇప్పటికే చేశారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఒక వరం లాంటిది, దాన్ని పూర్తి స్థాయిలో మనం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉండగానే పూర్తిగా కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మించాలనేది అటు అధికారులకి, అదేవిధంగా ఇటు పోలవరం సైట్ ఇంజనీర్స్ కూడా పూర్తి స్థాయిలో సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు దిశానిర్దేశం చేయనున్నారు. అంటే ముఖ్యంగా ఈ రోజు ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఇప్పటికే 80% వరకు పూర్తయింది, మిగతా 20% కూడా ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజుల్లో కూడా పూర్తి చేయాలనేది ఈ రోజు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఆ సమీక్షా సమావేశంలో కూడా పోలవరం ప్రాజెక్టులో తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, అదేవిధంగా ఫ్లడ్ వస్తే ఏ విధంగా మనం ఆ ఫ్లడ్ ని డైవర్ట్ చేయాలి, పూర్తి స్థాయిలో ఇంకా ప్రాజెక్టు నిర్మాణం జరగలేదు కాబట్టి ఏ భద్రతా లోపం లేకుండా అదేవిధంగా పోలవరం ప్రాజెక్టులో పనులు పూర్తి స్థాయిగా వేగం పుంజుకునే విధంగా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఉండబోతుందని మనకు తెలుస్తుంది. అదే విధంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టులో జరిగినటువంటి పనితీరు అదేవిధంగా ఏ విధంగా జరుగుతుంది, పోలవరం ప్రాజెక్టులో కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయంతో ఉన్నదనేది కూడా ఈ రోజు ఒక పత్రికా సమావేశం కూడా చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్నారు. నిర్వహించిన తర్వాత పూర్తి స్థాయిలో పత్రికా సమావేశంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన విజన్ ఏదైతే చంద్రబాబు నాయుడు ఉందో అది కూడా ఈ రోజు పూర్తిగా స్థాయిలో మనకు తెలపనున్నారు. థ్యాంక్ యూ విజయ్.